హలో అండి, వెల్కమ్ టు బిఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం కొంపల్లిలో ఉన్న NH44 హైవే దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ 4 BHK డూప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వెళ్తే అండి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి విత్ HMD అప్రూవల్స్. ఇది మొత్తం 20 విల్లాస్ ఉంటాయండి. దీంట్లో ఈ కమ్యూనిటీలో మనకి సెపరేట్గా జిమ్ అండ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారండి. ఇది టోటల్ ప్రాజెక్ట్ వచ్చి మొత్తం 1.5 to 2 acres కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మొత్తం 20 విల్లాస్ వచ్చినాయండి మనకి ఇక్కడ. దీంట్లో స్క్వేర్ యార్డ్స్ వచ్చి 280 to 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ఉన్నాయండి. ఇప్పుడు మనం విల్లాలోకి వెళ్ళి చూస్తే కనుకండి, మొత్తం ఇది బిల్టప్ ఏరియా వచ్చి 3750 SFTతో బిల్టప్ అయ్యిందండి. ఇది చూసేటప్పటికి మీకు ఇది హాల్ అండి మొత్తం ఇది. అండ్ మనం బాల్కనీ వ్యూ కూడా చూడొచ్చు అండి, చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ ఎండ్ నుండి. అండ్ ఇది వచ్చి మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండి ఇదంతా. ఇది చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి మనకి ఇది. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. పైన కూడా ఒకసారి ఎలా ఉందో ఏంటనేది చూద్దాం ఒకసారి మనం. ఇది బాల్కనీ వ్యూ అండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో చూడండి. సీనరీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి, మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి. ఇప్పుడు ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇప్పుడు పైకి వెళ్ళి టెర్రస్ చూద్దామండి. ఇప్పుడు చూసుకుంటే ఇది టెర్రస్ ఓపెన్ ఏరియా అండి మొత్తం. ఇది చూస్తే అండి, ఇది 4th బెడ్రూమ్ అండి. ఇది మనం హోమ్ థియేటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది మనకి. సో ఇదండి, చూసారు కదండి విల్లా మొత్తం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక నుంచి నేను ఇలాంటి ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ మన బిఆర్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.